జగన్ రెడ్డి ఏం చెప్తాడు? ధనికులు పేదలు. ఆయన ధనికులు ఒత్తాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టినారు. ఏడ పెట్టినారు మీటింగు? ఆడ. ఈడ బీదోళ్ళు బతుకుంటారు. ఏమి టీ, గోబీ, దోశలు, ఇడ్లీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలే. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇంకా మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తువి. ఏం పని ఈ షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దు నువ్వు నీదేనా, నేనేదో ఇదో ఇవి చేస్తాను స్వామి. ఇది చేస్తాను. బీదోళ్ళు బతకోకుండా వాడు 300 తీసుకొని పోతే కానీ వాడి భూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? వాడు తీసేది వేస్తానవా? తీసేది ఒకటి తెలుస్తున్నాయి, నీకు వేసేది రాదు. మొత్తం గబ్బట్టిచ్చినావు. వరడి పాతగలి షెడ్ ఏం చేసిందప్ప? ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపో, ఒకవేళ ఏదైనా షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు. నీకు చేసినది నన్ను తిట్టేది. తిట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఉర్దూ చేస్తాడు. ఏమనంటే ఫ్రాక్షన్ చేస్తాడు. నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి చేయొద్దు. దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తావు, చెట్ల మీద ఫ్రాక్షన్, నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే. ఇది ఏం కాదులే. వాళ్ళు ఎట్లా బతారు? ఎమ్మెల్యే 300 తీసుకుపోతే పోతాడు. నువ్వేం పెట్టినావురా? గోబీ మంచూరియా. నువ్వు పానీపూరి. నువ్వురా ఇడ్లీ బండి. నువ్వు అందరూ టీ స్టాల్ వాళ్ళు. వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు. నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మనకి. నీ ముఖం చూసి ఎవరిని ఓటేస్తారా? నీ ముఖం చూసి ఎవరిని ఓటేస్తాడా? బతకనీరా వీళ్ళందరినీ, వీళ్ళందరినీ బతకనీరా. 3 రోజులే ఇంట్లో పస్తున్నారు. నీకు తెలిసింది అది. ఏదో చేసినాడు. ఏం చేసాను నువ్వు చెప్తాను. నువ్వేమేం చేసావు అసలు నీ గురించే మాట్లాడదలుచుకోలే. అన్ఫిట్ ఫెలో, అన్ఫిట్. ఎవరు కూడా నీ గురించి మాట్లాడకూడదు. ఏదో తప్పే మాట్లాడినా నీ గురించి ఎవరో మాట్లాడతారా?